హలో గైస్, ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఈరోజు. సో ఫస్ట్ అయితే 2 గ్లాస్ చక్కెర తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లైట్గా మనం తీగ పాకం వచ్చేటట్టుగా చేసి పక్కన పెట్టేసి, సో నెక్స్ట్ అయితే ఒక ప్యాకెట్ బ్రెడ్ మొత్తం తీసుకుంటున్నాను అనమాట. ఆ బ్రెడ్ని ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ నెయ్యిలోనే మొత్తం వాటిని రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. సో ఎక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను అనమాట. సో మొత్తం నెయ్యినే వేసుకొని ఇలా రెడ్గా అయ్యేంత వరకు చేసి అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్లో అదే నేతిలో ఒకసారి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం వేయించుకున్న బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఏదైనా కవర్తో మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట. వేడివేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలో అయితే మొత్తం అంతా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 అవర్ తర్వాత మనకు బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫుల్ వీడియో కింద ఇచ్చేసి